పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం చదువుకుందాం. యోధా రాజైన అహజ్య కుమారుడైన యవాసు ఏలుబడిలో 23వ సంవత్సరమందు ఏహు కుమారుడైన యెహోయాహాజు సోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యారబాము పాపములు విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలు వారి మీద రగులు కొనగా ఆయన సిరియా రాజైన హజాయేలును దినములన్నిటిను హజాయేలు కుమారుడైన బెనవదాదు దినములన్నిటిను ఇశ్రాయేలు వారికి అప్పగించెను. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించెను. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియానులను వశంలో నుండి తప్పించుకొని మునుపటి వలె స్వాస్థ్యంలో కాపురముండిరి. అయినను ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు యారబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడవక వాటిని అనుసరించుచు వచ్చిరి. మరియు ఆ దేవతా స్తంభమును సోమ్రోన్లో నిలిచి ఉండెను. రౌతులలో 50 మందియు, రథములను 10, కాల్బలములో 10,000 మందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి. మిగిలిన వారిని సిరియా రాజు దొల్లగొట్టిన ధూళివలె నాశనము చేసి ఉండెను. యెహోయాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటినీ గూర్చి అతని పరాక్రమమును గూర్చి ఇశ్రాయేలీయుల రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి సోమ్రోన్లో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజాయెను. యోధా రాజైన యవాసు ఏలుబడిలో 37వ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాసు సోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలనారంభించి 16 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యారబాము చేసిన పాపములను విడవక వాటిని అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. యెహోయాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి యోధా రాజైన అమాజ్యాతో యుద్ధము చేసినప్పుడు అతడు కనుపరిచిన పరాక్రమమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించిన తరువాత యారబాము అతని సింహాసనం మీద ఆసీనుడాయెను. యెహోయాసు సోమ్రోన్లో ఇశ్రాయేలు రాజుల సమాధి అందు పాతిపెట్టబడెను. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా నీవు వింటిని బాణములను తీసుకోమని అతడితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున నున్న కిటికీ విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేసెను. అతడు ఇది యెహోవా రక్షణ బాణము, సిరియానుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము. సిరియానులు నాశనమగునట్లు నీవు అఫేకులో వారిని హతము చేయుదు అని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందునిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు 5 మారులైనను 6 మారులైనను కొట్టిన ఎడల సిరియానులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియానులను ఓడించెదవని చెప్పెను. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవము పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శైల్యములు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. యెహోయాహాజు దినములన్నీ సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధపెట్టెను. గాని యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొలక ఎప్పటికీ తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టక యుండెను. సిరియా రాజైన హజాయేలు మరణము కాగా
అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయను. అంతటా యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాహాజు అతనికి ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరలా వశపరుచుకొనెను. ఇంతటితో 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.